ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చే వరకు విచారణల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. సిట్టు బృందం కూడా చట్టాన్ని గౌరవించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లీకులతో సమయం గడిపేస్తోందని, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు కేటీఆర్. కేసీఆర్ గారిని అడిగింది స్పష్టం ఒకటే, ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు. అలాంటిది ఏది జరగలేదు, అంతా బోగస్ సృష్టి అని చెప్పింటారు. ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు, బహుశా కేసీఆర్ గారిని కూడా అదే అడిగింటారని నేను అనుకుంటున్నాను. అడిగిందే అడగడం, తిప్పి తిప్పి అడగడం, మీకోసం కాలక్షేపానికి, ప్రజలకి వినోదానికి తప్ప ఇది ఈ కేసులో ఏమీ లేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ సిలీ కేస్, ఇట్స్ ఫ్రివలస్ కేస్. జరిగింది ఏమీ లేదు, తప్పు. వారు మళ్ళీ పిలిచేది ఉంటుందని నేనైతే అనుకోను వ్యక్తిగతంగా. బట్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతాం, మళ్ళీ సహకరిస్తాం, మాకేమీ నష్టం లేదు. మేము చేసిన తప్పేమీ లేదు. 50-60 ట్రిప్పులు కొట్టినట్టున్నారు ఢిల్లీకి. ప్రతి వారం ఢిల్లీకి పోవాలి, కాంగ్రెస్ కు మూటలు సమర్పించుకోవాలి. కాంగ్రెస్ కు మూటలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పెద్దలకు మీ సీటు పోతుంది. అట్లాగే ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలను అర్ధరాత్రి దొంగరాత్రి వెళ్లి కాలు పట్టుకోవాలి, నా కేసులు దయచేసి పెట్టకండి, దయచేసి నేను అవసరమైతే భవిష్యత్తులో మీతో కలిసి నడుస్తా అని కాళ్లు పట్టుకోవాలి. ఇది ఒకటే మీకు తెలిసింది. ఈ 2 ఏళ్లలో మరి మీరు రాష్ట్రానికి సాధించింది ఏమన్నా ఉందా దయచేసి చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు అన్ని ట్రై చేశారు మీరు. కాళేశ్వరం అన్నారు, స్కామ్ అన్నారు. 93,000 కోట్లు ఖర్చు అయిన దానిలో 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. అట్లాగే ఫార్ములా ఈ కుంభకోణం అన్నారు, ఏదో జరిగిందన్నారు. విద్యుత్ విషయంలో ఏదో రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి మదన్ లోకూర్ గారిని వేసి ఏదో సాధిస్తామన్నారు. మరి ఇప్పుడు ట్యాపింగ్ అంటూ 2 ఏళ్లుగా టైంపాస్ చేస్తున్నారు. ఈ సిట్ ఏదైతే ఉందో వారు చట్టాన్ని గౌరవించలేదు. భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా వీరు గౌరవించలేదు. అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు. ఆ విషయాన్ని నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా వివరంగా మీకు చెప్పారు. సిట్ చట్టాన్ని గౌరవించలేదు, కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా, కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో వారు ఈరోజు సిట్ కి సంపూర్ణంగా సహకరించారు. గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి 3 ముక్కల్లో చెప్పాలి అంటే డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్. అటెన్షన్ డైవర్ట్ చేయడం, తమ చేతగానితనాన్ని సబ్వర్ట్ చేయడం, అట్లాగే పర్వర్ట్ రాజకీయాలు చేయడం. 3 ముక్కల్లో తేల్చాలంటే ఇదే ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా జరుగుతుంది.